జబర్దస్త్ వస్తుంది. వస్తుంది ఇంకా చూస్తాను నేను ఇవ్వను ఎందుకు జబర్దస్త్ అంటే 10 దాఖలు కొట్టుకుంటారు. ఎందుకు కామెడీ చూడు బసే బాగుండిద్ది. మర్యాద ఆగండి రిమోట్ నాకు ఇది ఇవ్వండి నా సీరియల్ వచ్చేస్తుంది. కార్తీక దీపం వంటలక్క సీరియల్ చూడు. దీప ఎలా ఏడుస్తుందో అది చూడండి. సీరియల్ ఎప్పుడు చూసినా బిగ్ బాస్ జబర్దస్త్ అంటారేంటి. ఆ సీరియల్ చూడు. దీపను చూడు ఎలా ఏడుస్తుందో. అరగంటను మాత్రమే వస్తుంది ఆ సీరియల్. అబ్బా మొదలైంది టీవీలో గోల. సీరియల్ చూడు. చూడరా వంటలకి ఎంత బాధపడుతుందో. అయ్యో నా వంటలకి ఎన్ని కష్టాలు వచ్చినాయో కార్తీక దీపంలో నుండి. అక్క బట్టీలో పడి తీసుకొస్తావా? అమ్మ ఏడుస్తుంది పడదాం. అమ్మా వర్ణకమ్మా అయ్యగారు వచ్చినట్టు కూరగాయలు ఇవ్వండి తొందరగా. కూర్చోండి బైబిల్ తీయండి రా. మీరు ఏం చేస్తున్నారు? కూర్చోండి రా బైబిల్ తీయండి. వర్ణాతమ్మ గారు రెండమ్మ గారు రండి. వర్ణాతమ్మ గారు రండి. చేస్తున్నారమ్మా? ఇంకా బైబిల్ చదువుతున్నారు మా పిల్లలు. నేను వాళ్ళు చెప్పన్నారు. పాపుల మార్గంగా ఎలుక అపహాసులు కూర్చుంటే చోటగా కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు. ఏంటన్నా ఆదివారం చర్చికి రాలేదు? సమయం అయిపోయింది అమ్మగారు, అందుకే రాలేకపోయాము. అదే ఎందుకు రాలేదా అని కనుక్కుందామని వచ్చానమ్మా. ఈ వారం తప్పకుండా చర్చికి రండి. అలాగే అమ్మగారు, తప్పకుండా వస్తాము. ఇంకేం పని పాటుండదు, పద్దాగా చర్చికి రమ్మంటది. అమ్మా టైం అయిపోతుంది, చర్చికి వెళ్దాం. అమ్మగారు మొన్నే చెప్పారు తొందరగా రమ్మని. సరేనా? తొందరగా రెడీ అయ్యొచ్చేయండి. నువ్వు వెళ్ళరా, లాస్ట్ సినిమా బిట్టు చూసి వస్తారే వెళ్ళు. అరే మీరు కూడా త్వరగా వచ్చేయండి, మేము వెళ్తున్నాం. ఏంటో అసలు ఈ బైబిల్ ఎక్కడ పెట్టాను నేను? వీళ్ళందరూ ఎక్కడ కనిపించట్లేదు. నాకేమో చర్చి టైం అయిపోతుంది. అమ్మా అమ్మా నా బైబిల్ ఏదమ్మా? టైం అవుతుంది. ఏంటమ్మా అసలు? అయ్యయ్యో ఏంటి ఇంత దుమ్ముగా ఉంది? ఇది ఇట్లా చూసిందంటే ఇక వాక్యంలో నా గురించే చెప్పుద్దాము. ఏం చెయ్యాలి? దులిపేస్తాను దీన్ని, మొత్తం దులిపేసి తీసుకొని నేనే తొందరగా వెళ్ళిపోతాను ఇవాళ చర్చికి. అయినా నేను మన చర్చికి ఎప్పుడు వెళ్ళాను? శనివారం పోయానో ఆదివారం వెళ్ళానో అర్థం కావట్లా. మేము టైం అవుతుంది, వెళ్ళాలి. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మతిలో నా తండ్రి. ఆశా, కార్తీక దీపం సీరియల్ లాస్ట్ లో ఏమైంది? నేను మర్చిపోయా, టైం అయిపోయింది. వస్తా. ఏమైంది? ఏమో ఆంటీ, నాకు కూడా తెలియదు. అయ్యో నేను చూడలేదు, నువ్వు చూడలేదు. ఏం పర్లేదు, హాట్‌స్టార్ లో చూసుకోవచ్చు మనం. కాంతికంగా ఏముంది మనకు అసలు. సరేలే అయితే. అక్క చెప్తాడు ఇక. బిగ్ బాస్ లేదు, ఏం లేదు. ఏదైతే అప్పు తిట్టిందిరా. బైబిల్ చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుతున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ఈ యొక్క మత్తయి గారు రాసిన సువార్తలో
రాయబడిన మాట నేటి కాలంలో ఎక్కువగా మనకు కనబడుతుంది. అనగా ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది నేను చర్చికి వెళ్ళాలి అనుకుంటున్నారు అని మనసులో అనుకుంటున్నారు, లేదా అమ్మగారికి అయ్యగారికి కనబడాలని అనుకుంటున్నారో తెలీదు. ఎందుకంటే ఏ వారం చర్చికి వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నాను అని కూడా ఆలోచన చేయట్లేదు. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఆరాధనకు వచ్చేటప్పుడే నా బైబిల్ ఎక్కడ ఉంది, ఏ షెల్ఫ్ లో ఉందో, ఏ పుస్తకాల కింద ఉందని దుమ్ము దులిపి వస్తున్నారు. అవునా? మీలో చాలా మంది వస్తున్నారని అలా మీరు వస్తున్నారేమో. అలా వేషధారులుగా ఉండొద్దని యేసు ప్రభు వారు మనకు సెలవిస్తున్నారు. అలాగే చాలా మంది ఏం చేస్తారంటే లోకంలో ఉన్నట్లుగా టీవీ సీరియల్స్తోనూ ఫోన్లతోనూ ఎక్కువగా మనం కాలం గడుపుతున్నాం. కానీ దేవుడి అక్కడ సమీపంగా ఉన్నది. ఇప్పుడైనా మనం మారు మనసు పొందకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. మనకు రాక గుర్తులు జరుగుతున్నాయి కదా అని అయినా సరే మనం తెలుసుకోలేకపోతున్నాం. యేసు ప్రభు వారు బాలుడుగా మన దగ్గరకు వచ్చి ఆయన రాక గురించి తెలియజేశారు. వేషధారులుగా ఉండొద్దని ఈ యొక్క వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇకనైనా వేషధారులుగా ఎవరు ఉండొద్దు. అవునాశ, ఇంతగా సీరియల్ ఏమైందంట? ఏంటంటే నువ్వు ఇప్పుడే అమ్మగారు అంతలా చెప్పింది సీరియల్ చూడమాకండి. ఏంటి అసలు మీరు అలా చేస్తారు? అయ్యో సరేలే, నేను కూడా ఇంకా సీరియల్ చూడడం మానేస్తాను, మారిపోతాను. అమ్మా, ఈరోజు అమ్మగారి ద్వారా మన కోసమే చెప్పించారు. ఇప్పటికైనా మనం మారిపోయి దేవుని సన్నిధిలోకి వెళ్దాం. మనస్ఫూర్తిగా వెళ్దాం. పై వేషాలు వేషధారుల్లో వద్దు. సరే ఇందాక మామి చెప్పినప్పుడు కూడా నేను కూడా అదే అనుకున్నా. మనం కూడా ఈ సీరియల్ చూసుకుంటూ కాలక్షేపం చేయకుండా త్వరగా మందిరానికి వెళ్దాం అండి. సరే అమ్మా, అలాగే వెళ్దాం. మనస్ఫూర్తిగా వెళ్దాం, సమయానికి వెళ్దాం. అందరికీ వర్ణత. అమ్మా, వెలగలేదు సుధాకర్ అయ్య గారిని క్రిస్మస్ ముచ్చట్లు క్రీస్తు చప్పట్లు కార్యక్రమం జరుగుతుందమ్మా. వెళ్దాం పదండి.